నిన్న మన ఫాలోవరే అనుకుంటూ మెసేజ్ పెట్టాడండి. నీ కారు యాక్సిడెంట్ ఎప్పుడవుద్ది, నువ్వు ఎప్పుడు పోతావు అని చెప్పి. మనుషులు ఎంత దారుణంగా ఉన్నారో చూసారా? దానివల్ల నాకేమీ నష్టం లేదు, వాస్తవం చెప్తున్నా. పట్టించుకుంటే నాకే నష్టం, కానీ నేను పట్టించుకోవద్దు కాబట్టి. కానీ పాపం వాడేదో ఆనందపడి ఉంటాడు. కానీ ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడు విమర్శిస్తూ ఎదుటి వాళ్ళని ఆడిపోసుకునే మనస్తత్వం ఉంటుంది చూడండి, అది చాలా చాలా ప్రమాదం. అంటే మనం లైఫ్ స్కిల్స్ చెప్పుకుంటున్నాం కదండి, ఈ నెలలో ప్రాక్టీస్ చేద్దాం, వచ్చే నెల నుంచి గట్టిగా రిజల్యూషన్ పెట్టుకుందాం, అదే కొత్త సంవత్సరంలో అన్నాం కదా. ఇది కూడా ఒకటి అని చెప్తాను నేను. నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ ఆలోచనలు. నేను చెప్పేది ఏముంటుంది, నేను ఏ ఒక్కరిని విమర్శించను పర్సనల్గా. ఏ ఒక్కరిని పర్సనల్గా విమర్శించకపోయినా కూడా ఆ రకమైన మెసేజ్లు మనం పోవాలని కోరుకుంటున్నాడంటే అతని బుర్రలో ఎంత విషయం చేరుకుపోయిందా అనిపించింది. సో మనం కూడా దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉందాం. విషయానికి వచ్చేస్తానండి. ఈ కారు యాక్సిడెంట్ అయినా కానీ నేను పోయే అవకాశం లేదండి. ఎందుకంటే క్రాష్ టెస్ట్లో దీనికి మంచి మార్కులే ఉన్నాయి. మోడలు అది ఎందుకులేండి, కానీ ఒక కారు మాత్రం కొనొద్దు అని చెప్తున్నారు రీసెంట్గానండి. గ్లోబల్ మార్కెట్ కోసం హుండై i10, అంటే నాకు ఏ కోపం లేదు ఆ బ్రాండ్ మీద, టెస్ట్ చేసినప్పుడు అఫీషియల్ న్యూసే ఇది. మీరు కారు మ్యాగజైన్స్ దగ్గర నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇది మెన్షన్ చేస్తుందండి. 34 పాయింట్లు ఇస్తారండి. అంటే గ్లోబల్ మార్కెట్ కోసం క్రాష్ టెస్ట్ అంటామండి, కార్ క్రాష్ టెస్ట్ చేస్తారు, దీన్ని NCAP టెస్ట్ అంటారండి. చేస్తే 0 పాయింట్లు వచ్చినాయట. ఏది? హుండై i10కి. అంటే ఇది ఏమాత్రం సేఫ్ సైడ్ కాదు. సేఫ్టీ కావాలనుకునే వాళ్ళు, అంటే మైలేజ్ ప్యాషన్ ఓకే, సేఫ్టీ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ కార్ జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. అంటే నేను ఆటోమొబైల్ ఎక్స్పర్ట్ని కాదు, ముందే చెప్తున్నా, కానీ అన్ని రిపోర్ట్స్ చూస్తూ ఉంటాను కాబట్టి ఆ రిపోర్ట్ని కోట్ చేస్తున్నాను. ముందు కూర్చున్న ఇద్దరికి తల మెడ విషయంలో బాగానే ఉందండి. అంటే సేఫ్టీ క్రాష్ టెస్ట్ అంటే ఏమి కాదండి, ఒక స్పీడ్లో ఇంకొక దాన్ని గుద్దితే ఈ కారు ఎలా అయిపోతుంది, లోపల ఉన్న మనిషి ఏమవుతాడు అనేది. ఛాతీకి మాత్రం సేఫ్టీ లేదటండి. అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎక్కువ చనిపోయేది మీకు తెలుసు కదండి, ఇది గుద్దుకుంటుంది స్టీరింగ్. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఓపెన్ అవుతున్నాయి కదా అనుకుంటాం, అయినా కూడా ఇబ్బంది ఉందండి. ఇక పిల్లల్ని జనరల్గా వెనకే కూర్చోబెట్టండి, ముందు కూర్చోబెట్టండి అని చెప్పేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మాత్రం 48కి 28 పాయింట్లు అయితే తెచ్చుకుంది. అంటే వెనక సీటుకి మాత్రం సేఫ్టీ ఉంది, బాగానే ఉంది అని చెప్తున్నారు. ఈ కారులో కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ కానీ సైడ్ హెడ్ ప్రొటెక్షన్ కానీ లేదటండి. డ్రైవర్కి మాత్రం సీట్ బెల్ట్ రిమైండర్ మాత్రం చేస్తోంది అంటున్నారు. సో ఓవరాల్గా హ్యుండై మీద i10 మీద నాకు ఏ కోపం లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సేఫ్టీ చూసుకునేవాళ్ళు, అంటే ఫేమస్ రిపోర్ట్స్ ఏమన్నా షేర్ చేసుకుంటున్నాం, హెల్త్ ఒకటే చేసుకోవాలనే ఉంది, ఇవి కూడా ఇంపార్టెంటే కదండి. కారు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు చూడండి, ఆల్రెడీ i10 ఉన్నవాళ్ళు కూడా 1-2 సార్లు చెక్ చేయించుకోండి, జాగ్రత్త పడతారని, అంతకుమించి ఏమీ లేదు, భయపెట్టాలని అసలే కాదు.